వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం భీకర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఇరాన్కు చెందినటువంటి 48 మంది అగ్రనేతలను హంతమొందించినట్టు అమెరికా అధికారికంగా ప్రకటించింది. మరోపక్క యుద్ధానికి సంబంధం లేనటువంటి చాలా దేశాలపైన ఇరాన్ ముక్కుమ్మడిగా దాడి చేస్తుంది. ఇప్పటికీ యుఏఈ పైన 817 మిజైల్స్ను ప్రయోగించగా అందులో 172 మిజైల్స్ యుఏఈ పలు భూభాగాలను తాకాయి. గల్ఫ్లో చిక్కుకున్నటువంటి భారతీయులకు ఒక మోక్షాస్త్రం ఇవ్వాలి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ బహ్రెయిన్, లెబనాన్, అదేవిధంగా ఖతర్ దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయా దేశాల అధ్యక్షులకు ఫోన్ చేసి భారతీయులకు అందవలసినటువంటి సహాయ సహకారాలపై ఆరా తీశారు. మరోపక్క ఢిల్లీలో ఆంధ్ర భవన్లో తెలుగు గల్ఫ్ బాధితుల గురించి ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. యుద్ధంపై కొనసాగుతున్నటువంటి అప్డేట్ కోసం ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈరోజు మనతో పాటు రాధా రఘురామ పాత్రుని గారు, ఇంటర్నేషనల్ అఫేర్స్ ట్రేడ్ ఎనలిస్ట్గా ఆమె మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రవి సోమ గారు ఇజ్రాయెల్ తెలుగు అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. గడ్డం కృష్ణ గారు సీనియర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మేజర్ శ్రీనివాస్ గారు రిటైర్డ్ ఆర్మీ మేజర్, అతను మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. రాధా రఘురామణి గారు, మొదటగా మీతో ప్రారంభిస్తాం. అసలు ఏంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి దీన్ని ఓన్లీ ఎస్కలేషన్గా చూడాలనా లేకుంటే కంప్లీట్ వార్గా చూడాలా? ఇనిషియల్ గా వార్ ప్రారంభమైంది మాత్రం ఇటు ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ పై అటాక్స్ తో స్టార్ట్ అయింది. అయితే ఇరాన్ దానికి ఈక్వల్ ఫోర్స్ తో రిటాలియేట్ చేయడం కూడా మనకు కనిపించింది. వార్ ఫస్ట్ డేనే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ మరణించారు. అయితే ఈ మరణించిన తర్వాత కూడా ఈ అటాక్స్ అదే ఫోర్స్ తో కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఇనీషియల్ గా ఇరాన్ ఫాలో అయినటువంటి స్ట్రాటజీ చూస్తే మనకి ఇటు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మెంబర్ కంట్రీస్, ఈ మెంబర్ కంట్రీస్ లో ఉన్నటువంటి యుఎస్ ఎయిర్ బేసెస్ కానీ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అసెట్స్ మనం చూసాం. ఇటు దుబాయ్లోని అటాక్స్ జరిగాయి, అలాగే యుఏఈలో అటాక్స్ జరిగాయి, అలాగే మిగిలిన ఖతార్ వంటి ప్రాంతాల్లో అటాక్స్ జరిగినటువంటి పరిస్థితి. సో ఇనీషియల్ గా వెస్ట్ ఏషియాలో యుఎస్ అసెట్స్ పై అలాగే యుఎస్ ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ పైన అటాక్స్ మనకు కనిపించాయి. అయితే ఈ రోజు చూస్తే కంప్లీట్ గా వార్ మారినట్టుగా మనకు కనిపిస్తోంది. బికాస్ ఒమన్ వంటి దేశాలు మీడియేషన్ కోసం ముందుకు వచ్చాయి. అయితే అలాంటి దేశాల పైన కూడా ఈ ఫోర్సెస్ అనేది అటాక్స్ అనేది కనిపించింది. అలాగే జర్మన్ అండ్ ఫ్రెంచ్ అసెట్స్ పైన కూడా ఈ అటాక్స్ అయితే కనిపించాయి. సో అలాగే ఇటు యూకే కూడా అటు ఇజ్రాయెల్ అండ్ అమెరికాతో వార్ అటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో కనిపిస్తుంది. కాకుండా మిగిలిన ప్రపంచ దేశాలపై కూడా ఒక పక్క ఇటు పెట్రోల్ ప్రైజెస్ అయితేనేమి కానీ, అలాగే ఇన్ఫ్లేషన్ పరంగా అయితేనేమి కానీ, అలాగే వెస్ట్ ఏషియా అండ్ మిగిలిన దేశాలు ఇటు యుఎస్ కానీ అలాగే ఇజ్రాయెల్ వంటి దేశాల్లో కూడా మన భారతీయులు అలాగే చాలా మంది విదేశీయులు కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ వార్ రోజులు గడుస్తున్న కొద్ది మిగిలిన కంట్రీస్ రాకతో ఒక మీడియేషన్ అయితే జరగాలి, పీస్ రెస్టోర్ అవ్వాలని మనం. రాధా గారు మళ్ళీ వస్తాను. రవి సోమ గారు వార్ జోన్ నుండి మన మధ్య డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. ఆయన బంకర్ లో ఉంటే బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పి నేనే రిక్వెస్ట్ చేశాను. రవి సోమ గారు, ఏంటి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? నమస్కారం అండి అందరికి. గత 2-3 రోజుల నుండి చాలా పెద్ద ఎత్తులోనే ఇరాన్ యొక్క మిసైల్స్ వస్తున్నాయి. భయపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే ఒక 10 మిసైల్స్ వస్తే దాంట్లో కనీసం ఒక 8 పైననే పేల్చేసే సిస్టమ్ మనకు ఐరన్ సిస్టమ్ ఇజ్రాయెల్ ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదు.
ఆ 1-2 అట్లా మిస్ అయ్యి అక్కడక్కడ పడే ప్రమాదం ఉంది. అయితే ఇంతకు ముందులాగా హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ, హూతీ కానీ వాళ్ళ యొక్క సామర్థ్యం చాలా తక్కువ కాబట్టి నష్టం జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉండేది. అప్పుడు కొంచెం నెగ్లెక్టివ్ గా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇరాన్ పంపిస్తున్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నాం అందరము. మన ప్రతి ఫోన్ కూడా ఫ్యూ మినిట్స్ ముందు మెసేజ్ వస్తుంది, వైబ్రేషన్ తో కూడా మెసేజ్ వస్తుంది. అతి కొద్ది నిమిషాల్లో రాకెట్ వచ్చే అవకాశాలను జాగ్రత్త ఉండమని. ఆ తర్వాత కొద్ది నిమిషాలకు ఆ దిశను అది ఎంత స్పీడ్ లో వస్తుంది, ఏ దిశలో వెళ్తుందో గమనించి ఆ పర్టికులర్ కొన్ని సిటీలకు సైరన్ ఇవ్వడం జరుగుతుంది. సైరన్ ఇవ్వగానే ఇమ్మీడియట్లీ 1-2 మినిట్స్ లో మనం ఆ బంకర్ లోకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది, నవ్ యూ కెన్ గో అవుట్ అని చెప్పి. సో భయపడాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ కొంచెం నష్టం జరుగుతున్నది, దాదాపు కొంతమంది కూడా చనిపోయారు. కానీ అది ఒక 10% మాత్రమే మిసైల్స్ ఇక్కడ పడడం జరుగుతుంది. దాదాపు 90% ని పైన పేల్చేస్తాయి ఐరన్ డిస్టన్ ద్వారా. భయపడాల్సిన పని లేదు. మన తెలుగు వారు దాదాపు 7,000 మంది ఉంటారు ఇక్కడ, అందరు సురక్షితంగానే ఉన్నారు. మన ఇండియన్స్ ఒక 50,000 మంది ఉంటారు. అదేవిధంగా ఎంబసీ కూడా ఎప్పటికప్పుడు మనకు తగిన సూచనలు చేస్తూ అందుబాటులో 24 hours ఉంది. ఎవరైతే ఇప్పుడు అనుకోకుండా వచ్చి ఇక్కడ చిక్కుపోయిన వాళ్ళు ఉన్నారో కొద్దిమంది వారి కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇప్పుడు జోర్డాన్ నుండి కానీ ఈజిప్ట్ నుండి అక్కడి వరకు బస్సులో తీసుకెళ్లి అక్కడి నుండి ఫ్లైట్లలో తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే నేను కూడా రేపు అమెరికా వెళ్లాల్సి ఉండే, నా ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. ఎందుకంటే మా కూతురు పెళ్లి ఉంది. సో అందుకోసం ఇట్లాంటి కొంతమంది చిక్కుకుపోయారు. ఈ సమస్య తప్ప ఈ యుద్ధానికి సంబంధించి ప్రాణ భయం ఏదో జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. భారతీయులందరూ, తెలుగు వారందరూ సురక్షితంగా ఉన్నారు. అందరికి కూడా ఇక్కడ ఇజ్రాయెల్లో ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయని అవగాహన ఉంది. అందరు సురక్షితంగా ఉన్నాం, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకొని ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి బంకులోకి వెళ్తే సరిపోతుంది. ఎస్, రవిశర్మ గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు మేజర్ శ్రీనివాస్ గారు. మేజర్ శ్రీనివాస్ గారు, ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఎస్కలేషన్ లాగానే భావించారు, వార్ అని ప్రకటించలేదు. సుమారు 14 దేశాలు ఒకరిపైన ఒకరు ఎందుకు దాడి చేసుకుంటున్నారో వాళ్ళే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ట్రంప్ దీన్ని ఒక ఆపరేషన్ ఎస్కలేషన్ గానే భావించారు. ఈ డింట్ నేమ్డ్ ఇట్స్ యాజ్ ఎ వార్. ఎందుకు? అంటే ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్ వార్ అంటే డ్యామేజ్ అనేటువంటి కొలాటరల్ డ్యామేజ్ ఉంటుందండి. ప్రస్తుతం ఇది ట్రంప్ ఇంకా వాళ్ళని ఏదో రకంగా ఒత్తిడికి తీసుకుని వచ్చి తన యొక్క రిప్రజెంటేటివ్స్ ని కానీ లేకపోతే అక్కడ అనుకూలంగా తన మాట వినేటువంటి వ్యక్తిని కానీ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే టాక్స్ కు ఓపెన్ అని చెప్తూ ఒక పక్కన ప్రెషర్ పెంచుకుంటూ వచ్చాడు. అందులో ఆయన పెట్టినటువంటి బిగ్గెస్ట్ ప్రెషర్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి దేశ అధ్యక్షుని చంపేయడం. అయితే మనం ఇది ఫుల్ ప్లెజ్డ్ వార్ కాదు, ఇది కేవలం ఎస్కలేషన్ మాత్రమే, డిఫెన్స్ ఎస్కలేషన్ మాత్రమే అని చెప్పడానికి గల కారణం ఏంటంటే మనం 100% కొలాటరల్ డ్యామేజ్ అనేటువంటిది అక్కడ జరగడం లేదు. ఎయిర్ స్ట్రైక్స్, ప్రెసిషన్ స్ట్రైక్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఆ ప్రెసిషన్ స్ట్రైక్స్ లో కూడా ఈజ్ డిక్లేర్డ్ వెరీ క్లియర్లీ, మేము టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నామో ఆ టాప్ లీడర్షిప్ మీద మేము అటాక్ చేయబోతున్నాం, మిలిటరీ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మేము అటాక్ చేస్తున్నాం అని చెప్పాడు. అదే చేస్తున్నాడు ఆయన. అయితే దీనికి రిటాలియేషన్ కూడా అదే స్థాయిలో ఇరాన్ కూడా ఏం చేస్తుంది అంటే కొలాటరల్ డ్యామేజ్ అనేటువంటి విధంగా కాకుండా వాళ్ళు కూడా ప్రెసిషన్ గా ఎయిర్ బేసెస్ ఏదైతే ఉన్నాయో కేవలం అమెరికా ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ పైన మాత్రమే కాకుండా ఇక మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి కంప్లీట్ ఎయిర్ బేసెస్ ఏదైతే ఉన్నాయో, మిలిటరీ బేసెస్ ఏదైతే ఉన్నాయో అమెరికాయి, దాని మీద దాడులు చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇది కంప్లీట్ ఎస్కలేషన్ మాత్రమే కానీ ఇది ఫుల్ ప్లెజ్డ్ వార్ కాదు. ఒకవేళ ఫుల్ ప్లెజ్డ్ వార్ కనుక వస్తే కొలాటరల్ డ్యామేజ్ ఉంటుందండి. అలాగే వీళ్ళ యొక్క ఫైనల్ ఆయుధాలు కూడా బయటికి తీసేటువంటి అవకాశం ఉంది. అది మనకి ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కనిపించినప్పటికీ ప్రజెంట్ ట్రంప్ పేర్కొన్న విధంగా ఇది ఒక ఎస్కలేటింగ్ సిచ్యువేషన్ అండ్ టార్గెటెడ్ ప్రెసిషన్ టార్గెటింగ్ అనేటువంటి చేస్తూ ఆ యొక్క ప్రెషరైజ్ అనేటువంటి చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక హై లెవెల్ మిలిటరీ ఆపరేషన్ గా దీన్ని వర్ణించవచ్చు. ఈ హై లెవెల్ మిలిటరీ ఆపరేషన్ లో 100% ఇజ్రాయెల్ కి అమెరికాకి హై హ్యాండెడ్నెస్ అనేటువంటి దొరికింది, అడ్వాంటేజ్ అనేటువంటి దొరికింది. అక్కడ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఫర్ ది మన ఇరాన్ కి. మనం అనుకున్న విధంగానే ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకుకి
ఈ యొక్క నెక్స్ట్ రెజిమ్ పవర్స్ అనేటువంటిది రావడం జరిగింది. అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేటువంటిది అయితే జరిగింది. కానీ ఐఆర్జిసి దళాలు ఏదైతే ఉన్నాయో ఐఆర్జిసి దళాలు ఏమాత్రం కూడా వాళ్ళ పట్టును కోల్పోలేదు. వాళ్ళు స్ట్రాంగ్ రిప్లై బ్యాక్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అన్నిటికంటే వాళ్ళు చేసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి తప్పిదం ఏంటి అంటే వాళ్ళ యొక్క ఓన్ ఇస్లామిక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ ఇస్లామిక్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇతర దేశాలు ఎవరైతే ఎక్కడైతే అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయో వాటిని దాడి చేస్తూ ఇతర ప్లేస్ ను కూడా టార్గెట్ చేయడం అనేటువంటిది ఒక ఫూలిష్ డెసిషన్ గాని మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ కంట్రీస్ యుఏఈ కానీ యుఏఈ ఇంకా రిటాలియేట్ కాలేదు, ఖతర్ రిటాలియేట్ కాదు, కువైట్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఏ మధ్యప్రాచ్యంలో ఏ దేశాల మీదకైతే అటాక్స్ జరిగినాయో ఆ దేశాలు మళ్ళీ తిరిగి రిటాలియేట్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు యుద్ధాన్ని కోరుకోవడం లేదు, శాంతిని మాత్రమే కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటి అంటే మనకి ఈ ఇరాను హార్మూజ్ జలసంధి ఏదైతే ఉందో హార్మూజ్ జలసంధిలో ఉండేటువంటి ఆయిల్ ట్యాంకర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నౌకల మీద టార్గెట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. రాధా గారు, గల్ఫ్ వార్ అంటనంటే మనకు 1990 ప్రాంతంలో భీకరమైనటువంటి పరిస్థితులు చూసాం. అప్పుడు మిగిలించినటువంటి విధ్వంసం ఆర్థికంగా భారతదేశం పైన ఇప్పటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా కొనసాగుతుంది. కొన్ని సంవత్సరాల వరకు ప్రభుత్వాలు గల్ఫ్ కాన్ఫ్లిక్ట్ ట్యాక్స్ అని కూడా మన దగ్గరికి నుంచి వసూలు చేశారు. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ట్రేడ్ విషయంలో? ఇప్పుడు హర్మోజ్ సంధిని మొత్తము వాళ్ళు ఇరాన్ మూసేయాలని చూస్తుంది. ఇప్పటి వరకు మనకు చెందినటువంటి 2 ఆయిల్ ట్యాంకర్ల మీద దాడి చేయడం జరిగింది. 15 మంది సీవియర్గా గాయపడ్డారు. అందులో క్యాజువాలిటీస్ ఎంత అనేటటువంటిది ఇంకా అధికారికంగా ప్రకటించుకోలేకపోతున్నారు. ఎట్లా చూస్తారు టోటల్ ఈ వారు భారతదేశంపై ఉండేటటువంటి ఆర్థిక భారం ఏ రకంగా ఉండబోతుంది? సో వార్లోని ఎవ్రీ వన్ ఈజ్ అ లూజర్, నో వన్ ఈజ్ అ విన్నర్ అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇండియా అండ్ ఇరాన్ ట్రేడ్ కనుక చూస్తే సో $1.67 బిలియన్ ఉంది. మనం అలాగే ఆయిల్ ఇంపోర్ట్స్ అంటే ఇండివిజువల్గా ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా జస్ట్ $67 మిలియన్ గానే ఉన్నాయి. అలాగే కొద్ది అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, అలాగే కెమికల్ ప్రొడక్ట్స్ యొక్క ఇంపోర్ట్స్ మనం చేసుకుంటున్నాం. సో ఇండివిజువల్గా ఇండియా యొక్క టోటల్ ట్రేడ్ పై ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు. బట్ మోస్ట్ క్రూషియల్ థింగ్, దీని ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ ఆయిల్స్ పర్ బ్యారెల్ ఆయిల్ $10 to $15 వరకు పెరిగే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. బికాస్ ఇరాన్ కనుక చూస్తే టోటల్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్లో ఆయిల్ ప్రొడక్షన్లో కనుక చూస్తే 20 to 30% ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ ఇరాన్ నుంచి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ గ్యాస్ ప్రొడక్షన్ కూడా ఇరాన్లోని 20% ఆఫ్ ద వరల్డ్ గ్యాస్ కూడా ఇరాన్ నుంచే ప్రొడక్షన్ అయితే జరుగుతుంది. సో దీని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ కానీ అలాగే గ్యాస్ ప్రైజెస్ మీద క్లియర్గా పడే అవకాశం ఉంది. సో ఇంటర్నేషనల్ గా ఆయిల్ పర్ బ్యారెల్ ఆయిల్ ప్రైస్ పెరిగినటువంటి పక్షంలో ఆబ్వియస్ గా అది ఇండియా పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ హార్మజ్ వెరీ క్రూషియల్ చోక్ పాయింట్ గా ఉంది. సో ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మజ్ ఆల్రెడీ అది కంప్లీట్ గా స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇన్ఫార్మల్ గా కంప్లీట్ స్టక్ బికాస్ ఆల్రెడీ 200 ఆయిల్ ట్యాంకర్స్ అక్కడ స్టక్ అయిపోయినటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అటు యుఎస్ ఆయిల్ షిప్స్ పైన అటాక్ జరిగింది, అలాగే మిగిలిన దేశాల యొక్క ఆయిల్ షిప్మెంట్స్ పైన కూడా అక్కడ డ్రోన్స్ కానీ అలాగే మిసైల్స్ కానీ అటాక్ కనిపిస్తోంది. సో ఇది ఇటు పర్షియన్ గల్ఫ్ అలాగే ఇటు అరేబియన్ సీకి ఇది వెరీ క్రూషియల్ చోక్ పాయింట్గా ఉంది. సో ఇది ఇటు వెస్ట్ ఏషియా నుంచి యూరోప్ దాకా కనెక్షన్ త్రూ ఆఫ్రికా. సో ఇది క్రూషియల్ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మస్ ఆల్రెడీ ఇన్ఫార్మల్ గా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇన్ఫార్మల్ గా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితిలో నియర్లీ 30% ఆఫ్ ద ఆయిల్ ట్రాఫిక్ దీని ద్వారానే పాస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో గ్యాస్ కానీ ఆయిల్ కానీ సో వెస్ట్ ఏషియా కనెక్టివిటీ టు యూరోప్ త్రూ ఆఫ్రికా అన్నది ఆల్రెడీ ఇన్ఫార్మల్ గా స్టక్ అయిపోయింది. సో దీని యొక్క ప్రభావం ఇంటర్నేషనల్ గా
ఆయిల్ ప్రైజెస్ పైన, గ్యాస్ ప్రైజెస్ పైన మేబీ ఇంకొక 1 వీక్ కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో వార్ కనుక కొనసాగితే దీని యొక్క ఇంపాక్ట్ ఇంటర్నేషనల్గా కనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్గా ఆయిల్ ప్రైజెస్ కానీ గ్యాస్ ప్రైజెస్ కానీ ఇన్ఫ్లేట్ అయినటువంటి పక్షంలో భారతదేశంతో పాటు ఎమర్జింగ్ ఎకానమీస్ అలాగే డెవలప్డ్ ఎకానమీస్ ప్రతి ఎకానమీపై దీని యొక్క ఇంపాక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. బికాస్ చైనా లాంటి దేశాలు ఇరాన్ ఆయిల్ పై 90% ఆఫ్ దేర్ ఆయిల్ నీడ్స్ డిపెండ్ అయినటువంటి పరిస్థితిలో సో ఇంటర్నేషనలీ దీని యొక్క ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ పైన క్లియర్గా మనకి కనిపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మస్ స్టక్ అయిపోవడం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వరల్డ్ ట్రేడ్ పైన మనకు క్లియర్గా కనిపించే అంశం. సో ఇండివిజువల్గా అయితే మన భారతదేశం టోటల్ ట్రేడ్ ఇరాన్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువగానే ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్ రాధా గారు, మళ్ళీ వస్తాను. రవి సోమ గారు, ఈ రోజు ఉదయం ప్రధాని నేత్రహీను ఆఫీస్ పైన కూడా మిజైల్ అటాక్ జరిగిందనేటటువంటి అప్డేట్ ఉంది. గత 2.5 సంవత్సరాల నుండి ఇజ్రాయెల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి క్షణం యుద్ధ భీతి, యుద్ధ భయం ఎట్లుంటుందో చవి చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎట్లా ఉందండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ? ప్రధాని ఆఫీస్ పైన దాడికి ప్రయత్నం చేశారు కానీ దాడి జరగలేదండి. ఇక్కడ దాన్ని ఎవరు ధృవీకరించట్లేదు. చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. మన న్యూస్ లో, తెలుగు న్యూస్ లో ఫస్ట్ నేను విన్నాను, కానీ ఎవరిక్కడ ధృవీకరించట్లేదు. ప్రయత్నం జరిగింది అండి. చాలా మెసేజ్ వచ్చాయి, డిఫరెంట్ ప్లేస్లలో పడ్డాయి, కానీ ఆఫీస్ పైన పడ్డట్టు కానీ ఎక్కడ ధృవీకరించట్లేదు. కంటిన్యూ. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ యుద్ధం చేయదండి ఎప్పుడు కూడా. ప్రధానమైనటువంటి నాయకుల్ని మట్టుబెట్టడమే వీళ్ళ ఉద్దేశం. నాయకులను కానీ వాళ్ళ యొక్క ఆయుధాగారాలని మట్టుబెట్టడమే. ఇప్పుడు హమాస్ తీసుకున్నా, హిజ్బుల్లాని తీసుకున్నా, వాళ్ళ ప్రముఖ నాయకులందరినీ కూడా మట్టుబెట్టారు. అదే విధంగా అందులో భాగంగానే ఇరాన్ కి సంబంధించిన నాయకులందరూ కూడా మట్టుబెట్టడం ద్వారా సమీప భవిష్యత్తులో వాళ్ళకు ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. ఖచ్చితంగా ఇంకా మిగిలిపోయిన ఎవరు ఉంటే కూడా వాళ్ళని కూడా ఖచ్చితంగా లేపేస్తారు, నో డౌట్. ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఇజ్రాయెల్ కు ఎవరితోనైనా థ్రెట్ ఉందంటే అది కేవలం ఇరాన్ తోనే. ఎందుకంటే ఇప్పుడు హిజ్బుల్లా గానీ, హమాస్ లకు గానీ పరోక్షంగా ఆర్థికంగా ఆయుధాల పరంగా సహకరించేది ఇరానే. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అణువాయుధాలు వాళ్ళకి అందకుండా చేయాలనేదే వాళ్ళ ఉద్దేశం. దానికోసం ఇజ్రాయెల్ ఎంతకన్నా తగ్గిస్తుంది. ఆల్రెడీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ప్రయత్నం చేసింది, కానీ అప్పుడు అమెరికా కొంచెం ఆపడం ద్వారా ఆగింది. ఇప్పుడు అమెరికానే ముందుకు వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1% అవకాశం ఉన్నా ఇజ్రాయెల్ వదుకోదు. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా వాళ్ళకి థ్రెట్ ఇరాన్ తోనే. మనతో పాటు గడ్డం కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు, గల్ఫ్ లో కొనసాగినటువంటి సంక్షోభ పరిస్థితులను అంతర్జాతీయ కోణంలో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఎట్లా చూడాలి దీన్ని? సార్, గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా ప్రైమ్ టీవీ వాళ్లకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ చర్చలో భాగస్వామ్యమైనటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, మనందరికీ తెలుసు రెండవ ప్రపంచ యుద్ధ పర్యవసనాలు ఎంతగా మానవ మనుగడకు ప్రమాదకరంగా చూసామో లైవ్ ఎగ్జాంపుల్ మన ముందు ఉంది. అమెరికా హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబు వేసిన తర్వాత ఇప్పటికీ కూడా అక్కడ పచ్చని గడ్డి మొక్క మొలవనటువంటి పరిస్థితి. పుట్టే అటువంటి ప్రతి శిశువు కూడా అంగవైకల్యంతో పుడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇట్లాంటి సందర్భంలో ఈరోజు ఇజ్రాయెల్, అమెరికా దేశము ఇజ్రాయెల్ను ముందు పెట్టి ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే ఇవాళ ప్రపంచ శాంతికే ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. మనందరికీ తెలుసు, ఇవాళ అంతర్జాతీయ సమితి, ఐక్యరాజ్య సమితిని మనం ఏర్పరచుకోవడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సమస్యలను అడ్రస్ చేస్తూ ఆర్థికపరమైనటువంటి, వాణిజ్యపరమైనటువంటి ఆకాంక్షలను పరస్పరము నెరవేర్చుకుంటూ ప్రపంచ దేశాల మధ్యన ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసమే మనం ఒక అంతర్జాతీయ వేదిక అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈరోజు
ఒక అగ్రరాజ్యంగా చలామణి అవుతున్నటువంటి అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలపైన తన దూకుడును పెంచేసి అన్ని దేశాలపైన ఆధిపత్యం చెలాయించేటువంటి ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. మొన్నటికి మొన్న వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లడం కానివ్వండి, అట్లాగే ఇతర గల్ఫ్ దేశాలైనటువంటి మధ్య ప్రాచుర్యానికి సంబంధించినటువంటి గల్ఫ్ దేశాల మీద పెత్తనం జలాయించడంలో తనకున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఈ క్రూడ్ ఆయిల్ మీద ఆధిపత్యాన్ని చలాయించాలనేటువంటి దానితోటి ఇజ్రాయెల్ను ముందు పెట్టి అమెరికా ఒక వ్యూహాత్మకంగా దాడికి దిగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఖమేనీను హత్య చేసిన తర్వాత ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఇరాన్ కూడా వెనుకకు తగ్గకపోవడం వల్ల తన చుట్టూ ఉండేటువంటి గల్ఫ్ దేశాలైనటువంటి సౌదీ కానీ, ఖత్తర్ కానీ, కువైట్, యుఏఈ, ఇరాక్, బెహ్రాన్ ఇట్లాంటి దేశాల మీద కూడా ఆధిపత్యాన్ని దాడులు అమెరికా యొక్క సైనిక స్థావరాల మీద బాంబులు వేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో అమెరికా వాళ్ళు ఇంకా దూకుడును పెంచేసి మొత్తంగా కూడా ఇరాన్ను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇరాన్ సుప్రీం కమాండర్నే కాకుండా ఇతర అత్యున్నతమైనటువంటి అధికారులందరినీ కూడా మట్టుబెట్టి ఆ దేశాన్ని మొత్తం కూడా తన గుప్పిట్లోకి తీసుకొచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే, ఈ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో మధ్యాసియా దేశాలకు క్రూడ్ ఆయిల్కు నిలయంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఆయిల్ రేటు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. భారతీయులు కూడా లక్షలాది మంది భారతీయులు ఇవాళ గల్ఫ్ దేశాల లోపల తమ జీవన విధానం కోసం అక్కడికి వెళ్ళి నివసిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అట్లాంటి వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో మన భారతీయులకు కూడా ప్రమాదం ఉంది, అందులో మన తెలుగు వాళ్ళకు కూడా ప్రమాదం ఉంది. మన దేశ ప్రధానమంత్రి, మన తెలంగాణ అట్లాగే ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అక్కడ అధికారులతోని మాట్లాడి మన క్షేమంగా తెలుగు వాళ్ళు, భారతీయులందరూ కూడా క్షేమంగా ఉండేటట్టుగా అక్కడ ఉండేటువంటి రాయబారులతోటి ఎప్పటికప్పుడు దౌత్య కార్యాలయాలు. కృష్ణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మేజర్ శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు ఉపయోగించినటువంటి ఆయుధాలు కాదు, ఇంకా అధునాతనమైనటువంటి ఆయుధాలు ఉపయోగిస్తామని చెప్పి 3 రోజుల క్రితం ప్రకటించింది ఇరాన్, ఈ రోజు కూడా ప్రకటించింది. ఆయుధ సంపత్తి ఇరాన్ది ఏ రకంగా ఉంది అంటే ప్రపంచానికే మొత్తం కీడులా సంభవించేదా, లేదు అంటనంటే శత్రు దేశాలను సమర్థంగా ఎదుర్కొనేటటువంటి టెక్నాలజీ ఏంటి? ఇరాన్కు ఉన్నటువంటి ఆయుధ సంపద ఏంటి? అంటే వాళ్ళకి మిజైల్ టెక్నాలజీలో దే ఆర్ వెరీ గుడ్ అండి. అది కూడా ఇజ్రాయెల్ తో పాటు అంత ధీటుగాని మనం చెప్పలేం, కానీ దే ఆర్ హ్యావింగ్ గుడ్ మిజైల్ టెక్నాలజీ బాగుంది. అలాగే ఎయిర్ ఫోర్స్ బలం కూడా మనం చూసినట్లయితే ఇరాన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. వాళ్ళ దగ్గర కూడా మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అయితే అది అణ్వాయుధాల గురించి ఏదైతే మాట్లాడుతుందో అది ఇప్పుడు వరకు అధికారికంగా ధృవీకరించడం అనేటువంటిది జరగలేదు. అణ్వాయుధాలు అవన్నీ కూడా ఉపయోగించడం అనేటువంటిది కేవలం ఒక థ్రెట్ గా ఉంది, కానీ అది మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. కారణం ఏంటి అంటే ఇది చాలా కొలాటరల్ డ్యామేజ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఆయిల్ ట్యాంకర్ల మీద దాడి చేయడం, అలాగే అక్కడ రిఫైనరీస్ మీద దాడి చేయడం, వాటితో పాటు ఈ ఎయిర్ బేసెస్ మీద దాడి చేయడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇంకో పక్కన అమెరికా కూడా చూస్తే అమెరికా ఇంకా ఆ స్టెల్త్ బాంబర్స్ ని ఇంకా బయటికి తీయలేదు, ఆ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని బయటికి తీయలేదు. ఒకవేళ కనుక అది తీసిందంటే విధ్వంసం కేవలం ఒకేసారి అటెస్టేజ్ 9,500 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ అటెస్టేజ్ ఒకసారి ఫ్యూయల్ ఫిల్ చేసుకుంది అంటే ఆ ఫ్యూయల్ ఫిల్లింగ్ తో డిస్ట్రాయ్ చేయగలి అంత దూరం ప్రయాణించి ఏకదాటిగా డిస్ట్రాయ్ చేసి స్టెల్త్ క్యాపబిలిటీస్ ఉన్నాయండి. దానికి స్టెల్త్ క్యాపబిలిటీస్ అంటే ఏమాత్రం కూడా రాడార్స్ కి వాటికి దొరకనటువంటి టెక్నాలజీ అంతా కూడా అమెరికా దగ్గర ఉంది. అందుకే అది ఎస్కలేషన్ అంటున్నాం తప్ప ఫుల్ ప్లేజ్డ్ గా దిగలేదు అంటున్నాం. అలాగే వీళ్ళకి కూడా మనకి ఇరాన్ దగ్గర కూడా మనం చూస్తే కనుక ఇరాన్ మిజైల్ టెక్నాలజీ చూసుకున్నా, ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీ చూసుకున్నా సరే ఇటు ఇజ్రాయెల్ తోనూ అమెరికాతోని జవాబు ఇవ్వగలిగినటువంటి సిస్టమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ దీని యొక్క ఇంటెన్షన్స్ అనేటువంటివి సరిగ్గా లేవు ఇరాన్వి. కాబట్టి ఇట్స్ ఆల్ టోటల్లీ డిపెండింగ్ అపాన్ ద ఎస్కలేషన్, ఫర్దర్ ఎస్కలేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఇరాన్ టెక్నాలజీ మీద. దానికి మించినటువంటి అంశం ఇరాన్ యొక్క ఇంటెన్షన్స్ మీద ఎక్కువగా ఆధారపడింది.
అండ్ ఇంకొక వాదన కూడా వినిపిస్తుందండి మనకేంటి అంటే ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ట్రంప్ దాన్ని జరగనివ్వలేదు. అడ్వాన్స్డ్ గా ముందస్తుగా ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అనేటువంటి చేయించడం అది వాస్తవం కూడా. ఇజ్రాయెల్ మొదట స్ట్రైక్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే వీళ్ళు కొంచెం ఆలోచించారు అనేటువంటి విధంగా కూడా ఉంది. ఈ వాదన కూడా వినవస్తుందండి. ఎనీహౌ ఇజ్రాయెల్ ని అమెరికాని రెండింటిని ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం 100% లేకపోయినప్పటికీ టెక్నాలజికల్లీ అది వెనకబడి అయితే లేదు. ఇరాన్ ఆల్సో కెన్ గివ్ ఎ బీఫిటింగ్ రిప్లై. అండ్ ఐఆర్జిసి దళాలు ఏదైతే ఉన్నాయో, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ క్రోప్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా బీఫిటింగ్ రిప్లై ఇచ్చేటువంటి విధంగా ఉన్నాయి. అలాగే వాళ్ళ యొక్క పోరాట పటిమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటి అన్నిటికీ కూడా వాళ్ళు గట్టి సమాధానం చెప్పగలిగినటువంటి స్థితిలో ఈ రోజు ఇరాన్ ఉంది. దాన్ని అంత ఈజీ టార్గెట్ గా మనం తీయడానికి లేదు. ఇట్ ఈస్ అ షీర్ బ్యాడ్ లక్ దట్ మన ఇజ్రాయిల్ అమెరికా వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ తో ప్రిసైజ్డ్ గా వాళ్ళు దాని మీద అక్కడ బాంబు వేయడం, అది మిసైల్ వేయడం, ఆ యొక్క పెనిట్రేటెడ్ మిసైల్ అనేటువంటిది వేసి వాళ్ళు ప్రిసైజ్డ్ అటాక్ అనేది చేయడం జరిగిందండి. ఇంకొక ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటి అంటే అది ముందు రోజు రాత్రే అటాక్ జరగాలి. అయితే ముందు రోజు రాత్రి అటాక్ ఎందుకు జరగలేదంటే ఇజ్రాయెల్ కి అమెరికాకి స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏం చెప్పింది అంటే ఆ టైంలో చేయడం కన్నా తెల్లవారుజామున కనుక చేసినట్లయితే ఆ టైంలో ఇతర మినిస్టర్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఐఆర్జిసి జనరల్స్ కూడా ఆయనతో పాటు ఉంటారు. అప్పుడు కొలాటరల్ డ్యామేజ్ అనేటువంటి ఎక్కువగా జరుగుతుంది. ఖమేనీని ఖచ్చితంగా అంతమొందించవచ్చు అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ తీసుకుని వాళ్ళు ముందు రోజు నైట్ జరగవలసినటువంటి అటాక్ ని తర్వాత రోజు ఉదయానికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. వాళ్ళు పర్ఫెక్ట్ గా మొత్తం ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంతా గ్యాదర్ చేశారు. దేని మీద అటాక్ చేయాలి అనేటువంటి విషయంలో మొత్తం వాళ్ళు 8 ఫిగర్ గ్రిడ్ రిఫరెన్స్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. అలాగే జిపిఎస్ సిస్టమ్స్ వాడుతున్నారు, శాటిలైట్ టెక్నాలజీ వాడుతున్నారు, లైవ్ గా వ్యూ చేస్తున్నారు. ఈ విధంగా దానికి తగినట్టుగానే ఎక్కడ కూడా ఇరాన్ కూడా తగ్గినట్టు మనకు కనిపించడం లేదు, వెనకట్టు వేసినట్టు లేదు. అందులోనూ ముఖ్యంగా నాట్ ఓన్లీ ఇటు ఇజ్రాయెల్ కి అమెరికన్ బేసెస్ కి సమాధానం చెప్పడంతో పాటు అది చాలా మేజర్ డెసిషన్ అండి. చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ దాదాపు 8 కంట్రీస్ మీద 14 కంట్రీస్ మీద అటాక్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. కాబట్టి వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉన్నాయి. ఐఆర్జిసి దళాలు అనేటువంటివి పోరాట పటిమ కలిగినటువంటి దళాలు. అండ్ అంత ఈజీ టార్గెట్ అయితే కాదండి, ఇరాన్ అనేటువంటిది ఈజీ టార్గెట్ కాదు. అన్నిటికంటే మించింది ఏంటి అంటే ఇంటెన్షన్స్ అనేటువంటివి చాలా డేంజరస్ గా ఉన్నాయి. నిజంగానే వాళ్ళు గనక బయటికి ఆ యొక్క అణ్వాయుధాలు కనుక తీసినట్లయితే ఇట్ కుడ్ బి ఏ కొలాటరల్ డ్యామేజ్ అండి. యుద్ధం ఏమో ఈ 3 దేశాలకి, ప్రభావం ఏమో ప్రపంచం అంతా భరించవలసి వస్తుంది. ఎస్ మేజర్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. రాధా గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యుద్ధం మరో 2 నెలల పాటు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. భారతదేశం ట్రేడ్ అండ్ బిజినెస్ పరంగా ఏ అంశాలలో డూ అండ్ డోంట్స్ పాటించాలి, పర్టికులర్గా మన దేశస్తుల పైన ఏ అంశాలపైన భారం పడే అవకాశం ఉంది? యుద్ధం ఇప్పుడు చూసినటువంటి పరిస్థితిలో ఇది ఇంకా ఫుల్ స్కేల్లోకి జరగట్లేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. బికాజ్ ఇటు అమెరికా చూసినా వాళ్ళు B-2 బాంబర్స్ కానీ సోఫిస్టికేటెడ్ మిసైల్స్ కూడా ప్రయోగించట్లేదు. అలాగే ఇరాన్ దగ్గర కూడా మీడియం రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇటు రష్యా కానీ అలాగే చైనా కూడా బ్యాకప్ ఉంది. అలాగే వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఇప్పటిదాకా చాలా సమన్వయం పాటిస్తున్నాయి. బికాస్ ఇరాన్ స్ట్రాటజికల్గా అక్కడ ఉన్నటువంటి ఎసెట్స్ అంటే యుఎస్ ఎసెట్స్ కానీ యుఎస్ ఎయిర్ బేసెస్ కానీ అలాగే దుబాయ్లో ఎస్పెషలీ ట్రంప్ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో ఎకనామిక్ పరంగా ఒక స్ట్రాటజీతో వాటికి నష్టపరిచే విధంగా వెళ్తున్నాయి. సో వెస్ట్ ఏషియా ఇప్పటిదాకా వార్నింగ్స్ అయితే ఇచ్చాయి ఇరాన్కి. సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ ఫార్చునేట్లీ వెళ్ళదనే మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని ఒకసారి ఆలోచన చేస్తే ఇమీడియట్గా హైక్ అయ్యేవి ఇన్ఫ్లేట్ అయ్యే ప్రొడక్ట్స్లోని ఇటు పెట్రోల్ కానీ అలాగే గ్యాస్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఒకసారి కానీ
పెట్రోల్ అండ్ గ్యాస్ వంటి ప్రొడక్ట్స్ అలాగే స్ట్రెయిట్స్ ఆఫ్ లోని ట్రాఫిక్ అయినటువంటి పరిస్థితిలో దీని యొక్క ఇంపాక్ట్ ఒక నార్మల్ పర్సన్ యొక్క లైవ్లీహుడ్ పైన, అది భారతదేశం అయినా కానీ అలాగే యుఎస్ అయితేనేమి కానీ లేదంటే వెస్ట్ ఏషియా అయితేనేమి కానీ, సో క్లియర్గా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. దీనికి తోడు ఆల్రెడీ షేర్ మార్కెట్స్ కానీ సెకండరీ మార్కెట్స్ కానీ కంప్లీట్ డౌన్ స్వింగ్. ఆల్రెడీ ఈ వార్ స్టార్ట్ అవ్వక పూర్వమే ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ నుంచి ఈ వార్ ఎస్కలేషన్స్ అనేవి మార్కెట్స్లో కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. సో షేర్ మార్కెట్స్ పై దీని యొక్క ఇంపాక్ట్ క్లియర్గా కనిపించవచ్చు. అలాగే ప్రెషియస్ మినరల్స్ వీటి యొక్క ప్రైస్ మరింత, ఎస్పెషలీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటి అసెట్స్ యొక్క ప్రైస్ మరింత ఎక్కువయ్యే పరిస్థితి కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే మన భారతదేశం చూస్తే ఇటు ఇరాన్తోని క్లోజ్ రిలేషన్స్ కలిగి ఉంది, అలాగే ఇటు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ తో కూడా. ఎస్ రాధా గారు, ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. అప్డేట్ కోసం ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ లో ఈ రోజు మనతో పాటు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ రవి సోమ గారు. నరేంద్ర మోడీ గారు వచ్చెళ్ళినటువంటి 24 గంటల లోపు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది. అసలుకు ఏమి దౌత్యం జరిగింది, ఏం జరిగింది అక్కడ? ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు రాకముందే మాకు ఇక్కడ లోకల్లో ఉన్న సమాచారంతో మార్చి మొదటి వారంలో ఖచ్చితంగా అటాక్ ఉంటుంది, మార్చి ఎండింగ్ లోపల క్లోజ్ అవుతుందని మాకు సమాచారం ఉంది ఇక్కడ లోకల్లా. కాకపోతే ఈ రోజు హోలీ కదండి, అక్కడ హోలీ ఉన్నట్టు ఇక్కడ కూడా పండగ ఉంటుంది. ఈ పండగ తర్వాత ప్రారంభం అవుతుంది అనుకున్నాం. మోడీ గారి కార్యక్రమం కోసమే ఆగుతున్నారని ఆల్రెడీ ఇక్కడ మాకు అర్థమైంది. మోడీ గారు వెళ్ళిన మరుక్షణం లేదా ఈ రోజు పండగ తర్వాత ప్రారంభం అవుతుంది అనేది ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నారు. మోడీ గారు ఏం దౌత్యం చేశారనేది అది మన వరకు రాదు కదండి, ప్రభుత్వ లెవెల్లో వాళ్ళు ఏం చేశారనేది. ఎస్ కంటిన్యూ. ఎస్ కృష్ణ గారు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఖమేనీ హత్యను ఖండించాయి. భారత్ ఇంతవరకు తటస్థంగా ఉంది, ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంటు ఇవ్వలేదు. అది పొలిటికల్ సమీకరణాలలో భారత్కు ఎంతవరకు కలిసి వస్తుంది? ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మనకేమన్నా వ్యతిరేకంగా మాట్లాడే దేశాల సంఖ్య పెరుగుతుందంటారా? జనరల్గా ఒక అది అంతర్జాతీయంగా ఒక దేశము ఇంకొక దేశం పైన దాడి చేయడం, చంపడం అనేటువంటిది ఎవరం కూడా హర్షించదగినటువంటిది కాదు అనేది వాస్తవం. అంటే మనం హర్షించలేదు, ఖండించలేదు, అందు గురించి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. మనం మోడీ గారు ఎందుకు ఖండించలేదు అనడానికి కొన్నిసార్లు మా మోడీ గారి యొక్క మౌనమే మనకు కొన్ని సందర్భాల్లో జవాబు దొరుకుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఉదాహరణకండి, ట్రంప్ మన మీద వాణిజ్య సుంకాలు విపరీతంగా పెంచుతున్నటువంటి సందర్భంలో, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన వార్ జరిగినటువంటి సందర్భంలో కూడా అనేక సార్లు డొనాల్డ్ ట్రంప్ నేనే భారత్ పాకిస్తాన్ మధ్యన యుద్ధాన్ని ఆపాను అని చెప్పి ఇప్పటికీ 24-25 సార్లు ప్రకటించారు. నిజంగానే ఆయన ఇన్వాల్వ్ అయ్యి యుద్ధాన్ని మీరు ఇంకొకటి మర్చిపోతున్నారు అనేటువంటి విషయాన్ని కృష్ణ గారు, మీరు ఇంకొకటి మర్చిపోతున్నారు. ఒక్క సంవత్సరంలో 11 వార్లు ఆపానని చెప్పి యునైటెడ్ నేషన్స్ సమావేశాలలో అండ్ బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ లో కూడా ఆయన అనౌన్స్ చేసుకున్నారు. సందర్భంలో కూడా మన దేశ ప్రధానమంత్రి గారు ఆయన ఏమీ స్పందించినటువంటి పరిస్థితిని మనం చూడాలి. ఒకటి. రెండవది ఏంటి అని అంటే, మనకు ఇజ్రాయిల్ మనకు వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామి. అందుకే ఈయన పోయి రాగానే అక్కడ వారు మొదలైంది అనేటువంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు కనుక ఆయన ఇటువైపు కానీ అటువైపు కానీ ఏమాత్రం మద్దతు ప్రకటించినా కూడా ఇతర దేశాల నుండి మనం వ్యతిరేకత మూడగట్టుకున్న వాళ్ళం అవుతాం అనేటువంటి ఒక స్ట్రాటజీ అయి కూడా ఉండొచ్చు. అంటే స్ట్రాటజికల్గానే మోడీ గారు చాలా వ్యూహాత్మకంగానే ఆయన మౌనాన్ని ప్రకటిస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు అనేటువంటి దాన్ని కూడా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ రేపు ఇప్పటికే యుద్ధం మొదలై 2 రోజులైంది, ఇంకా
ఒక వారం తర్వాత 2, 3, 4 రోజుల తర్వాత రోజు రోజుకు ప్రపంచ దేశాల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటి దాన్ని మనము వేచి చూస్తే కానీ తెలియదు. ఇప్పుడు చైనా కానివ్వండి, అట్లాగే రష్యా కానివ్వండి ఇరాన్కు మద్దతు ఇస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించారు. అట్లాగే ఇటు కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి అమెరికాకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటిస్తున్నారు. ఇంకా మిగతా యూరోప్ దేశాలు కానివ్వండి, మిగతా ఆసియా దేశాలు, వెస్ట్ ఏషియన్ దేశాలు కానివ్వండి, ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి అనేటువంటి దాన్ని మనం వేచి చూడాల్సిందే తప్ప మనం ఇప్పుడే వాటిని ఊహించి చెప్పాల్సినటువంటి చెప్పలేని పరిస్థితి చూడొచ్చు. మేజర్ శ్రీనివాస్ గారు, అంటే వార్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీను వివిధ దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, ఇరాన్ ఇతర దేశాలపైన దాడి చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రతిఘటించే దేశాలు కానీ డ్రోన్ టెక్నాలజీ, సూపర్సోనిక్ టెక్నాలజీ, హైపర్ సూపర్సోనిక్ టెక్నాలజీ, B2 బాంబర్లు, రకరకాల కొత్త టెక్నాలజీలు ఈ వార్లో మనం చూస్తున్నాం. ఏంటి ఈ వార్ ఎలాంటి సందేశం ప్రపంచానికి ఇవ్వబోతుంది? వార్లో ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాలు, వాటి క్యాపబిలిటీస్ గురించి ఒకసారి ఏమైనా అభివర్ణిస్తారా? ఎస్, మనకి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ దానికి కంపేర్ చేసుకుని ప్రెసెంట్ జరుగుతున్నటువంటి వార్స్ కనుక కంపేర్ చేసుకున్నట్లయితే టెక్నాలజికల్ సుప్రిమసీ అండ్ ఎయిర్ సుప్రిమసీ అనేటువంటిది బాగా పెరిగిందండి. ఇక్కడ వార్ లో 2 స్ట్రాటజీస్ అండి. ఒకటి డిఫెన్సివ్ టెక్నాలజీ, 2 అఫెన్సివ్ టెక్నాలజీ. డిఫెన్సివ్ టెక్నాలజీ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఇందాక వన్ ఆఫ్ ది కో ప్యానలిస్ట్ మనకి ఇజ్రాయెల్ నుంచి ఆయన అభిప్రాయపడ్డారు, మేము భయపడవలసినటువంటి పని లేదు, ఆల్మోస్ట్ ఆల్ ఐరన్ డోమ్ ప్రొటెక్ట్ చేస్తుంది, డిఫ్యూజ్ చేస్తుంది అనేటటువంటి మొత్తం ఆ యొక్క ఐరన్ డోమ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ముందుగా ఐడెంటిఫై చేసేసి వాటిని మొత్తం నిర్వీర్యం చేయడం అనేటువంటి జరుగుతుందని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. దిస్ ఈస్ ద షీర్ కట్ లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది టెక్నాలజికల్ వార్ఫేర్. అంటే అక్కడ శత్రువు ఉపయోగించేటువంటి మిజైల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ముందుగానే పసిగట్టి దాన్ని గాలిలోనే డిఫ్యూజ్ చేసేసి దాన్ని పేలగొట్టి దాని యొక్క ఇంపాక్ట్ లేకుండా చేసుకోవడం డిఫెన్సివ్ టెక్నాలజీలో భాగం. ఇప్పుడు అఫెన్సివ్ టెక్నాలజీ దగ్గరికి వచ్చేసరికి అక్కడ గతంలో లాగా గన్ను పట్టుకుని నేల మీద నడుస్తూ ఇన్ఫెంట్రీ వాళ్ళు ఫైట్ చేయవలసినటువంటి రోజులు వెళ్ళిపోయినాయండి. ఇప్పుడంతా ఏంటి అంటే మనం ఇక్కడ వార్ రూమ్, ఆప్స్ రూమ్స్ లో కూర్చుని ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసి దానికి లేజర్ గైడెడ్ మిజైల్స్ అని లేకపోతే వాటికి గ్రిడ్ రిఫరెన్స్ అనేటువంటిది స్పెసిఫిక్ గా ఇచ్చేసి వాటిని ట్రేస్ చేయమని చెప్పేసి చెప్తే గనక అవి ట్రేస్ చేసుకుంటూ ఈవెన్ బంకర్ లో దాక్కున్నా సరే, కేవ్స్ లో దాక్కున్నా సరే బంకర్ పెనిట్రేటింగ్ మిజైల్స్ అనేటువంటివి వచ్చినాయండి. అంటే ఇటు అఫెన్సివ్ ఆపరేషన్ లో కానీ డిఫెన్సివ్ ఆపరేషన్ లో కానీ 2 ఆపరేషన్స్ లోనూ కూడా మనకి టెక్నాలజీ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ వార్ ఎలా ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీనికి తోడవుతుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దీనికి తోడైనప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వార్ అనేటువంటి మనం చూస్తాం. రోబో సోల్జర్స్ అనేటువంటి వాళ్ళు మనం చూస్తాం. మొత్తం వార్ సినారియో అనేటువంటిది మారిపోతుంది. న్యూక్లియర్, బయలాజికల్, కెమికల్ వార్ఫేర్ లో టెక్నాలజీ యొక్క పాత్ర బాగా పెరుగుతుంది. న్యూక్లియర్ వార్ ఎగ్నిస్ట్ గా మనం డిఫెన్సివ్ గా మెజర్స్ తీసుకోవాల్సినటువంటి దాంట్లో కూడా టెక్నాలజీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కనుక చూస్తే ప్రస్తుతం టెక్నాలజీ ఎవరి చేతిలో ఉందో, ఇప్పుడు సూపర్ సానిక్ అండ్ సానిక్ అంటున్నాం, లేకపోతే ఈ B2 బాంబర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం అండి. B2 బాంబర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ ఏ దేశంలోంచైనా సరే ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తున్నాయంటే రాడార్స్ అనేటువంటి ముందుగా పసిగడుతూ ఉంటాయి. అయితే ఈ B2 బాంబర్స్ ఏంటి అంటే రాడార్ యొక్క వాటి యొక్క రేంజ్ ను కూడా అధిగమించి వీటికి ఏమాత్రం కూడా అందకుండా అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ఆ యొక్క న్యూక్లియర్ వార్ హెడ్స్ ని క్యారీ చేస్తూ ఒక విధ్వంసాన్ని, ఒక్క బాంబర్ B2 బాంబర్ సరిపోతుందండి మొత్తం విధ్వంసాన్ని సృష్టించడం కోసం. ఇలాంటి టెక్నాలజీ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. అలాగే మనకి 3 మ్యాక్, 4 మ్యాక్, 10 మ్యాక్, 20 మ్యాక్, 30 మ్యాక్ ఇలాగా మనకి ఆ వేగంతో ప్రయాణించేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటి మనకి
బాగా డెవలప్మెంట్ అనేటువంటి జరుగుతుంది. వేగం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎంత వేగంగా ఎయిర్ క్రాఫ్ట్ ప్రయాణిస్తే అంత తక్కువ డిటెక్షన్ ఉంటుంది. అలాగే మిజైల్ హిట్ యొక్క శాతం కూడా అంత తక్కువగా ఉంటుంది కాబట్టి సూపర్ సానిక్ టెక్నాలజీస్ అనేటువంటి ప్రయోగించడం జరుగుతుంది. ప్రెసెంట్ వార్ఫేర్ కనుక మనం చూస్తే కనుక ఇట్స్ ఎ ప్యూర్లీ టెక్నాలజికల్ వార్ఫేర్. ఎవరి దగ్గర అయితే టెక్నాలజీ ఎక్కువగా ఉంటుందో ఆ టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళే ఈ వార్ రంగంలో ఎక్కువగా విజయం సాధించగలుగుతారు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు కూడా మనం ఎస్కలేషన్స్ లో మనం చూడండి, ఎక్కడా కూడా మనం డైరెక్ట్ గా సోల్జర్స్ పార్టిసిపేట్ చేస్తున్నటువంటిది మనం ఎక్కడా చూడలేదు. డైరెక్ట్ గా మిజైల్ అటాక్స్ అవుతున్నాయి, దానికి కౌంటర్ గా అక్కడ ఐరన్ డోమ్ అనేటువంటి దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అలాగే ఇవన్నీ కూడా అటాక్స్ అవుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా సివిలియన్స్ అందరూ కూడా ఆ బంకర్స్ లోకి వెళ్ళి తలదాచుకోవడం అనేటువంటి కనిపిస్తుంది. టెక్నాలజీ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. అంటే ఇది సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఒక టెలిఫోన్ ని తీసుకుందాం అండి. టెలిఫోన్ గతంలో ఇలా తిప్పి 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 మాట్లాడవలసి వచ్చేది, లేదా డైల్ చేసి మాట్లాడవలసి వచ్చేది. ఈ రోజు మనకి 1G 2G 3G 4G 5G టెక్నాలజీ అనేటువంటి వచ్చింది. అలాగే మనకి వార్ టెక్నాలజీలో కూడా మనం చూసుకుంటే గనక ఏ విధంగా అయితే మనం ల్యాండ్ లైన్స్ లో మాట్లాడుకునే వాళ్ళమో అక్కడ వైర్ ఫోన్స్ తో పాటు వైర్లెస్ స్టేజ్ కి ఎలాగైతే వచ్చామో అదే విధంగా మన టెక్నాలజీ అనేటువంటిది కూడా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అండ్ ఫిఫ్త్ జనరేషన్ ఈజ్ అవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది, రోబోటిక్ టెక్నాలజీ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ అవుతుందండి. భవిష్యత్తులో అసలు యుద్ధం అనేటువంటిది ఎంత జరుగుతుంది అంటే, ఎలా జరుగుతుంది అంటే ఇన్ని రోజులు జరిగేటువంటి అవకాశం లేదు. ఫుల్ ప్లెజ్డ్ వార్ లో కనుక జరిగితే 24 గంటల్లో మొత్తం శత్రు దేశాలు అనేటువంటి సర్వనాశనం అయిపోతాయండి. ఫుల్ ప్లెజ్డ్ వార్ లో కనుక దిగిపోతే ఇంతకాలం జరిగేటువంటిది అవకాశం లేదు. రాధా గారు, అదే టెక్నాలజీకి ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ మనం చూసుకోండి. చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్ అటు రష్యాని ఎలా నిలువరిస్తుంది, ఎంత డ్యామేజ్ చేస్తుంది బికాస్ ఆఫ్ దిస్ థింగ్. అన్నిటికంటే మించి డ్రోన్స్ అండి. డ్రోన్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఉత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. మనం ఎవ్వరం కూడా డైరెక్ట్ గా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. డ్రోన్స్ ప్రిసైజ్డ్ గా వెళ్ళిపోతున్నాయి. అక్కడ వదలవలసినటువంటి చోట్ల మిజైల్స్ అనేటువంటి డ్రాప్ చేస్తున్నాయి, హై ఎక్స్ప్లోజివ్స్ ని డ్రాప్ చేస్తున్నాయి. అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ లో కూడా మనం చూసుకుంటే గనక అవాక్స్ అంటామండి. అవాక్స్ అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా రాబోయేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని, మిజైల్స్ ని ముందుగానే పసిగట్టేటువంటి అవకాశం ఉందండి. అందుగురించి టెక్నాలజీ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ ఐటీ ఫీల్డ్ ఆర్ వాట్ ఎవర్ ద ఫీల్డ్, డిఫెన్స్ లో ఈ టెక్నాలజీ అనేటువంటిది ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళే ఎక్కువగా యుద్ధంలో నెగ్గేటువంటి అవకాశం ఉంది. అదే టెక్నాలజీ మళ్ళీ వస్తాను. రాధా గారు, పర్టికులర్ గా విమానాయ సంస్థ అనేటటువంటిది పూర్తిగా కుదేలైపోయింది. నిన్న ఒక్కరోజు భారతదేశానికి చెందినటువంటి 2000 ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం జరిగింది. ఎలాంటి బిజినెస్ ఎఫెక్ట్, ఈ వార్ ఇంపాక్ట్ అనేటటువంటిది విమానాయ సంస్థ మీద పడుతుంది? రాధా గారు ప్లీజ్. రాధా గారు, కెన్ యూ హియర్ మీ? రాధా గారు ప్లీజ్. ఎస్ రాధా గారు ప్లీజ్. ఎస్ రవి. క్లియర్ గా బిజినెస్ ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుందండి, ఎస్పెషల్లీ ఈ ఏవియేషన్ సెక్టర్. ఏవియేషన్ సెక్టర్ లోపల పూర్తిగా డ్యామేజ్ అనేటటువంటిది మనం స్ట్రక్చర్ గా చూస్తున్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా ఏవియేషన్ ట్రావెల్ అనేటటువంటిది పూర్తిగా క్లోజ్ అయింది. ఇప్పుడు 2000 ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ అయ్యాయి. ఎట్లా చూస్తారు ఈ రంగాన్ని? సో క్లియర్ గా ఏవియేషన్ బిజినెస్ అలాగే ఏవియేషన్ సెక్టర్ అయితే క్లియర్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. బికాస్ ఇరాన్ మొదటిసారిగా చేసింది ఏంటంటే ఈ ఎస్పెషలీ ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ కానీ యుఏఈ కానీ వెస్ట్ ఏషియాలో చాలా వరకు ఎయిర్పోర్ట్స్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడం కానీ ఎయిర్పోర్ట్స్ క్లియర్ గా డ్యామేజ్ అవడం కానీ. సో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఎస్పెషలీ దుబాయ్ కనెక్టింగ్ టు ఇటు యూరోప్ అండ్ కనెక్టింగ్ టు యుఎస్ ఫ్లైట్స్ అన్ని కూడా దుబాయ్ ఏవియేషన్ అలాగే దుబాయ్ ఎయిర్పోర్ట్ ద్వారానే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇటు ఏషియా నుంచి ఉన్నటువంటి పరిస్థితిలో. సో కంప్లీట్ గా చాలా వరకు వెస్ట్ ఏషియాలో ఎయిర్పోర్ట్స్ అన్నవి అలాగే ఏవియేషన్ సెక్టర్ అనేది కంప్లీట్ గా షట్ డౌన్ కూడా మనకు క్లియర్ గా కనిపించింది. సో దీని యొక్క ఇంపాక్ట్ ఈ సెక్టర్ పై చాలా వరకు కనిపిస్తుంది. అలాగే ఎస్పెషలీ ఇరాన్ కూడా చేసినటువంటి స్ట్రాటజిక్ ఎఫర్ట్ ఏదైతే ఉందో స్ట్రాటజీ యూజ్ చేసి
ఎస్పెషలీ బిజినెస్ సెంటర్స్ అయినటువంటి దుబాయ్ కానీ, లేదంటే యుఏఈ కానీ, కువైట్ కానీ, లేదంటే ఈ బూర్జ్ ఖలీఫా ఇన్ అండ్ అరౌండ్ అక్కడే వాళ్ళ యొక్క అటాక్స్ కూడా చేశాయి. సో క్లియర్గా ఎకనామిక్ ఇంపాక్ట్ ఎక్కువగా చేయాలి అనే ఉద్దేశంతోనే ఇరాన్ కూడా స్ట్రాటజిక్గా, బికాస్ ఇరాన్కి తెలుసు వాళ్ళు టెక్నాలజికల్ పరంగా, అలాగే మిసైల్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ పరంగా దే ఆర్ నాట్ సుప్రీం ఎదర్ టు ఇజ్రాయిల్ అండ్ యుఎస్ అని వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇమీడియట్గా వాళ్ళు ఎంతవరకు నష్టపరచగలరో ఎకనామిక్ ఇంపాక్ట్ అన్నది క్లియర్గా క్రియేట్ చేయాలన్న అంశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ఎఫెక్ట్ ఏవియేషన్ సెక్టర్ పై చాలా ఎక్కువగా ఉండబోతుంది. సో ఏవియేషన్ సెక్టర్ డ్యామేజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కానీ, అలాగే బిజినెస్ డ్యామేజ్ అనేది కూడా క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం. ఎస్, రవి సోమ గారు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇజ్రాయెల్లో దాదాపు 50,000 మంది ఉన్నారండి ఎస్, ఇండియన్స్. అయితే అందరికి కూడా ఈ రోజు ఈ జరుగుతున్న వార్ కొత్త కాదు. అందరికీ మాకు యావరేజ్ గా ఎవ్రీ 6 months ఒకసారి ఇలాంటి జరుగుతూనే ఉంటాయి కాబట్టి మాకు అనుభవం ఉన్నాయి. మేము కూడా లైక్ సోల్జర్స్ లాగానే, ఇజ్రాయెల్ పౌరులు ఎట్లయితే ఎవరి పౌరులు సోల్జర్లు వెళ్ళి వస్తారు, వాళ్ళకి అనుభవం ఉంటుందో, అప్పుడు మాకు ఇదే కొత్త కాదు. దాదాపు ఈ 1 year నుంచి ఒక 10-15,000 మంది కొత్తగా వచ్చారు. వాళ్ళకు అనుభవం లేదు, మిగతా వాళ్ళందరికీ అనుభవం ఉంది. కొత్తగా వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక తేడా ఏంటంటే హమాస్ కంటే హిజ్బుల్లా కంటే దాదాపు 10 రెట్ల ప్రభావం చూపించే మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. దాని ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు హమాస్ కానీ హిజ్బుల్లా కానీ ఏదైనా మిసైల్ వేస్తే ఒక 10 అంతస్తుల బిల్డింగ్ లోకి వేసినట్టయితే ఓన్లీ ఒక ఫ్లోర్ లో ఉన్నటువంటి 1-2 రూమ్లు మాత్రమే దెబ్బతినేటి. కానీ ఇప్పుడు ఈ ఇరాన్ వేస్తున్నటువంటి ఈ బాలిస్టిక్ మిసైల్ ద్వారా దాదాపు 10 అంతస్తుల బిల్డింగ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అది తేడా. అందుకోసం ఈ డ్యామేజ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ అలర్ట్ గా ఉంటున్నాం. భారతీయుల భద్రత గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఉన్న తెలుగు వారు కానీ, తెలుగు వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎవరిని ఆందోళన చెందాల్సిన లేదు. ఇజ్రాయెల్ చాలా సురక్షితమైన దేశము. ఎటువంటి యుద్ధాన్నైనా ఎదుర్కొని మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళన్నిటికీ సిద్ధపడే యుద్ధానికి ముందుకెళ్లారు. ఇవన్నీ కూడా దాదాపు మాకు 15 రోజుల నుంచి మాకు ముందస్తుగానే సమాచారాలు ఉన్నాయి. ఎవరు ఆందోళన చెందరు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 2 years బ్యాక్ ఇండియన్ గవర్నమెంట్ ఫ్లైట్స్ అరేంజ్ చేసింది. ఎవరైనా అభద్రతా భావానికి గురైతే ఇండియాకు తిరిగి రావాలనుకుంటే రావడం కోసం ఏర్పాటు చేశారు. ఆ రోజు ఎంబసీలో మీటింగ్ పెడితే నేను వెళ్ళి చెప్పాను, సార్ ఎవరు వెళ్ళారు, మీరు ఫ్లైట్స్ అరేంజ్ చేసిన వాళ్ళ పెద్ద ఉపయోగం ఉండదని చెప్పాను. మాక్సిమం ఒక 10% పీపుల్ వెళ్తారని చెప్పాను. ఎగ్జాక్ట్లీ 11% పీపుల్ వెళ్ళారు. ఆ 11% పీపుల్ లో కూడా 6% పీపుల్ టూరిస్ట్ కి వచ్చిన వాళ్ళు, స్టూడెంట్లు మాత్రమే. ఆ మిగతా 5% కూడా వాళ్ళు వెకేషన్ గా వాడుకున్నారు దీన్ని. సో వర్కింగ్ కోసం వచ్చిన వాళ్ళు 99% ఎవరు తిరిగి ఇండియాకు వెళ్ళారండి. అందరికీ సురక్షితంగా ఉన్నారు, ఎవరికి ప్రాణభయం లేదు. ప్రాణభయం ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న మేమే మీ టీవీల ద్వారా కానీ ప్రభుత్వానికి కోరుతాం, మేము వచ్చేస్తాం, ఇక్కడ మాకు రక్షణ లేదని. సో నాకు తెలిసి మీకు ఎవరు కూడా ఇప్పటిదాకా మాకు వస్తాము అని చెప్పినట్టు నాకైతే అవగాహన లేదు. సో అందరు సురక్షితంగా ఉన్నారు. జస్ట్ కాకపోతే కొంచెం ఎక్కువ అలర్ట్ గా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా మా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్, గడ్డం కృష్ణ గారు, ఖమేనీ హత్యతో భారతదేశంలోని పలు నగరాలలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో హింసాత్మకంగా జరిగింది. అక్కడ లాఠీ చార్జు అండ్ ఫైర్ ఇంజన్స్ను ఉపయోగించి మరీ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో నిరసన కార్యక్రమం జరిగింది, బెంగళూరులో జరిగింది, ముంబైలో జరిగింది, అహ్మదాబాద్లో జరిగింది. అంటే ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది ఇంటర్నల్ పాలిటిక్స్కు? ఇక్కడ సరే, సహజంగా నిరసన తెలియజేయడం అనేటువంటిది ఒక దేశాధినేతను మట్టుబెట్టడంలో అనేటువంటి దాన్ని ఆ అంశం మీద నిరసన తెలియజేయడం అనేటువంటిది సహజం. కానీ ఇరాన్ దేశం కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీగా ఉండడం వల్ల కూడా ఈ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం లేకపోవడం, ఒక ఇస్లామిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ను ఆ దేశంలో అమల్లోకి తీసుకురావడం, కొన్ని దశాబ్దాలుగా ఖమేనీ అధికారంలో ఉండడం అనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి సహజంగా ఒక ప్రజాస్వామికవాదులకు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటువంటి ప్రజలకు కొంత వ్యతిరేకత ఉన్నది. సరే, ఏది ఏమైనా కూడా దేశాధినేతను
చంపడం అనేటువంటిది అది మానవాళి మనుగడకు అది ప్రమాదకరమైనటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిరసన తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. సరే, ఎట్ ది సేమ్ టైం ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ లేదా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే మనకు ఇప్పటి వరకు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి వాళ్ళుగా మనం చూడొచ్చు. సరే, ఇది సహజంగానే పాకిస్తాన్లో కూడా చాలామంది అమెరికన్ కన్సులేట్స్ మీద దాడి చేశారు, తిరుగుబాటు చేశారు. మనకు జమ్మూ కాశ్మీర్లో కూడా మనకు ముస్లిం మైనార్టీలే మేజర్గా ఉండేటువంటి ప్రజలు, కాబట్టి అక్కడ సహజంగానే ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. అక్కడక్కడ ఉండేటువంటి ఇస్లామిక్ మైనార్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే నిరసన తెలియజేస్తున్నటువంటిగా గమనించాలి. సో సరే, ఏది ఏమైనప్పటికీ కూడా యుద్ధం అనేటువంటిది ఇరు దేశాలకు ప్రమాదకరమే, లేదా ప్రపంచ దేశాలకు కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి దాన్ని కూడా మన గమనంలో ఉంచుకోవాలి. అందుకే ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, మూడో ప్రపంచ యుద్ధమే గనక వస్తే ఆ ప్రపంచ యుద్ధ చరిత్ర రాయడానికి ఈ భూగోళం మీద ఎవడూ మిగలడు అని చెప్తాడు. అంటే అట్లాంటి ప్రమాదకరమైనటువంటి మిసైల్స్, రాకెట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ అణ్వాయుధాలు, ప్రమాదకరమైనటువంటి అణ్వాయుధాలు ఉన్నాయి. ఇవి పూర్తి స్థాయిలో గనక ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా అమెరికా లాంటి దేశాలు పూర్తి స్థాయిలో గనక మిసైల్స్ను వాడితే ప్రపంచమంతా కూడా స్మాష్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకూడదని చెప్పి మనందరం కూడా కోరుకుందాం. అంటే రష్యా కూడా అతి త్వరలో యుద్ధంలోకి దిగుతామని ప్రకటించింది. రష్యా దిగితే సమీకరణాలు ఎట్లా ఉండబోతాయి? చైనా రష్యాల సమీకరణాలు ఎట్లా ఉండబోతాయి? జనరల్గా రష్యాకు ఇక్కడ ఉన్నటువంటి కూడా అమెరికాకు చాలా వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశంగా కూడా మనం చూడవచ్చు. రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో అనేక సార్లు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చినటువంటి సందర్భము, సపోర్ట్ చేసినటువంటి సందర్భంలోనే సహజంగానే రష్యా యాంటీ అమెరికన్ రోల్ తీసుకుంది. అట్లాంటి రోల్ తీసుకున్నటువంటి సందర్భంలోనే ఇది మిత్రుడికి మిత్రుడు, శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతున్నటువంటి సందర్భంలో అంతర్జాతీయ రాజకీయాలు మనం ఈ విధంగా అర్థం చేసుకుంటున్నటువంటి క్రమంలో సహజంగానే అమెరికా రష్యాకు శత్రువు కాబట్టి రష్యా వాడు ఈ సహజంగానే ఈ ఇరాన్కు మిత్రత్వాన్ని చేసేటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రష్యా కానివ్వండి లేదా చైనా కానివ్వండి ఇవి ఒక స్టాండ్ ఎట్లా తీసుకుంటాయి అనేటువంటి దాని మీద చెప్పలేం. దానికి కారణం ఏంటి అని అంటే, చైనా వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా ప్రపంచ రాజకీయాల్లోకి వాళ్ళు వ్యూహాత్మకంగా అడుగుపెడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు కానీ వాళ్ళు ఫోర్ ఫ్రంట్కి వచ్చి ప్రపంచ దేశాలను ఎదిరించేటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా చైనా తీసుకోలేదు. ఒకవేళ రష్యా తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ మిగతా దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ ఐరోపా దేశాలు కానివ్వండి, మిగతా పాశ్చాత్య మధ్యాసియా దేశాలు, మిగతా ఇతర దేశాలు కూడా ఎటువైపు వెళ్తాయి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడే చెప్పలేము. ఇంకొద్ది రోజులు గడిస్తే గనక ఈ వార్ కంటిన్యూ అవుతే గనక ఎవరి వ్యూహము ఎట్లా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం రాధా గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. యుద్ధం సందర్భంగా భారతీయులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రేడ్ అండ్ కామర్స్ విషయాలలో ఎలాంటి అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ అంశాలలో ధరలు పెరిగే అవకాశం ఉంది? ఏ అంశాలను పొదుపుగా వాడుకోవాలి? కన్క్లూజన్ పాయింట్. ఎస్పెషలీ పెట్రోల్ పెరిగే అవకాశం ఉంది, అలాగే గ్యాస్ కూడా ధర పెరిగే అవకాశం ఉంది. అలాగే కాబట్టి ఇంటర్నేషనల్గా ఇన్ఫ్లేషన్ పెరిగినటువంటి పక్షంలో ఈ వార్ మేబీ ఇప్పుడే మనకి తెలుస్తున్నటువంటి విషయం, రష్యా అండ్ టర్కీ రెండు కూడా మీడియేషన్కు చేస్తాయి అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో లేని పక్షంలో ఈ వార్ ప్రొలాంగ్ అయిన పక్షంలో ఎస్పెషలీ మనం ఈ ఆయిల్ రిసోర్సెస్ కానీ లేదంటే గ్యాస్ కానీ చాలా పొదుపుగా వాడుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు క్లియర్గా
గా కనిపిస్తుంది. సో ఒక్కసారి ఆయిల్ అండ్ గ్యాస్ ఈ రెండిటి ప్రైస్ పైన కానీ ఎఫెక్ట్ పడితే ఒక సగటు మనిషికి లైవ్లీహుడ్ కి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులపై దీని యొక్క ఇంపాక్ట్ క్లియర్ గా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వార్ అతి త్వరలో ముగుస్తుంది అండ్ పీస్ రిజాల్వ్ అవుతుంది అని చెప్పి ఎస్, హోప్ ద బెస్ట్ రాధా గారు. ఏది ఏమైనా వార్ జరగొద్దని కోరుకుంటాం, కానీ అనివార్య పరిస్థితులలో వార్ కొనసాగుతుంది. ఈ వార్ మానవాళి ఆలోచనలకు అభివృద్ధికి వ్యతిరేకంగా ఉంటుందనేటటువంటిది అందరికీ తెలుసు. దేశాల మధ్య ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాలు తొలగి శాంతి వైపు ప్రయాణించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ట్రేడ్ అండ్ కామర్స్లలో జరగబోయేటటువంటి డ్యామేజ్ను ముందుగా కంట్రోల్ గురించి భారత ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ప్రధానంగా ఆయిల్ మరియు నేచురల్ గ్యాసెస్ను ఎట్లా పొదుపుగా వాడుకోవాలనేటటువంటి క్యాంపెయిన్ కూడా భారత ప్రభుత్వం చేపడుతుంది. మనకు డ్యామేజ్ అయ్యేటటువంటి అంశాలలో మనం ఏ దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారు స్వయంగా యమాన్ బైరాన్ ప్రధానమంత్రులతో మాట్లాడమే కాకుండా అక్కడి నుండి ఒక సేఫ్ ప్యాసేజ్ను, పీస్ ప్యాసేజ్ను భారత్ వరకు కొనసాగించాలనేటటువంటి దౌత్య విధానం కొనసాగుతుంది. ఈ ప్రత్యేక డిబేట్లో పాల్గొన్న రాధా గారికి, రవి గారికి, కృష్ణ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9 న్యూస్.